తెలంగాణ రాష్ట్రంలో కూల్చివేతల పర్వం తీవ్ర స్థాయికి చేరిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజున సాక్షాత్తు కమిషనర్ రంగనాథ్ గారే ఫీల్డ్ వర్క్ వెళ్ళి ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిరు, ఎక్కడెక్కడైతే ఆ చెరువులకు సంబంధించిన భూములు కబ్జా అయినాయో వాటిని డైరెక్ట్గా తన రెవెన్యూకి సంబంధించిన ఒక టీంని, హైడ్రాకి సంబంధించిన ఇంకో టీంని తీసుకొని కమిషనర్ గారే డైరెక్ట్గా ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఫీల్డ్ వర్క్ సంబంధించినంత వరకు అక్కడ ఎవరినన్నా తనని అక్కడ ఉన్న లోకల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు తను చెప్పే విషయం ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అని చెప్పి నేనే చూడడానికి వచ్చిన, ఏ నిర్మాణమైనా కూలగొట్టే ముందట చాలా సునిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే దాని మీద చర్యలు తీసుకుంటున్నాం అన్న విధంగా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈరోజు ఉదయం నుంచి రంగనాథ్ గారు డైరెక్ట్గా తానే ఫీల్డ్ మీదకి పోయి ఎక్కడెక్కడ చెరువుల్ని పరిశీలిస్తుండు, ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయని చెప్పి అతనికి ఫిర్యాదులు వచ్చినాయని చెప్పి మీడియాతో మాట్లాడే క్రమంలో వారు చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి పోయిండు ఈ రంగనాథ్ గారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమీర్పూర్ మరియు పటాన్ చెరువు ప్రాంతంలో చాలా వరకు చెరువులన్నీ కబ్జాకు గురైనాయి. అవిటి అన్నింటినీ కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిరని చెప్పి అక్కడ ఉన్న పెద్ద మొత్తంలో సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల మీద డైరెక్ట్ ఏం జరుగుతుందో చూడడానికి రంగనాథ్ గారే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ రోజున సంకి చెరువు, షామీన్ కుంట, బంధం కుంటలు మరియు పెద్ద చెరువుని అధికారులతో కలిసి ఈ చెరువులన్నీ కూడా, నేను చెప్పిన చెరువులన్నీ కూడా పటాన్ చెరువు మరియు అమీన్పూర్లో లొకేట్ అయి ఉన్నాయి. అవి మొత్తానికి కబ్జాలకు గురైనాయి. అక్కడ ఉన్న దాదాపు 100 మంది 200 మంది స్థానికులకు సంబంధించిన పత్రాలని కూడా రెవెన్యూ అధికారులు క్లియర్గా పరిశీలించారు. అక్కడ ఏ క్షణమైనా కూల్చివేతలకు వీళ్ళు రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది. కూల్చివేతలకు పర్వంలో కూల్చివేతల నుంచి ఒక దిక్కున మిశ్రమ స్పందన వస్తుందనే చెప్పచ్చు. పేదల ఇళ్లను కూలుస్తున్నారు, పెద్దల ఇళ్ల జోలికి పోతలేరు. మంత్రులై లేకపోతే ముఖ్యమంత్రి తమ్ముడి ఇలాంటి ఇండ్లని కూల్చిన తర్వాత పేద ప్రజల మీద ఏదైనా యాక్షన్ చేస్తే బాగుంటుందనే విధంగా సోషల్ మీడియా నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని గమనించి వెంటనే ఫీల్డ్ మీదకి ఏవి రంగనాథ్ గారే రావడము, వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ పత్రాల్ని పరిశీలించి దాని తర్వాతనే అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుంటాము, కూల్చివేతలకు ముందుకు వాళ్లకు పూర్తి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి కూడా మేము ఛాన్స్ ఇస్తామన్న విధంగా తను చూపెట్టాలనుకుంటున్నాడు. అసలు అమీన్పూర్ మరియు పటాన్ చెరువు దగ్గర కేవలం ఈ చెరువులు మాత్రమే కబ్జాకు గురైనాయి అంటే కాదు. పటాన్ చెరువు ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో అక్కడికి సంబంధించిన ఇంతకుముందుకు ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పెద్ద మొత్తంలో ఒక్కొక్క 30 టవర్లు అంటే 30 అంతస్తుల టవర్లు, 40 అంతస్తుల టవర్లు కట్టి సిఎస్ఆర్ పేరు మీద చెరువుల్ని కబ్జా చేసిన ఘటన మన తొలి వెలుగు టీం డైరెక్ట్ గ్రౌండ్ మీదకి పోయి రిపోర్ట్ కూడా చేసింది. మరి దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఒక్కొక్క దగ్గర 6-7 తూములని రివర్స్ లేకపోతే దానికి సంబంధించిన సహజ సిద్ధమైన దారిని మరల్చి మొత్తం కూడా ఆ తూముల్ని ధ్వంసం చేసి రేపు పొద్దున ఎక్కడైనా ఒక భారీ వర్షం పడ్డదంటే ఎక్కడైతే అవి కడుతురో అవి మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నది. వీటి మీద రంగనాథ్ గారి నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, పర్యావరణవేత్తలు కానీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసక్తిగా ఎదురుస్తున్న క్రమంలో డైరెక్టర్ ఏవి రంగనాథ్ గారే గ్రౌండ్ మీదకి పోవడము, ఫీల్డ్ వర్క్ చేయడము, ఆయనతో రెవెన్యూని, పోలీసు వారిని, వాళ్ళ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అందరూ తీసుకొని ఫీల్డ్ వర్క్ చేయడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలలో ఒక నమ్మకం నింపే పరిస్థితి చేస్తుంటూ ఏది కూడా మేము అక్రమంగా కూలగొట్టము, నిజంగా మీకు లీగల్గా పేపర్లు ఉన్నట్టయితే మీ పేపర్ మీరు తీసుకొని మీ ఎంఆర్ఓని కలవండి అన్న విధంగా అక్కడ ఒక అధికార వర్గాలలో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఏవి రంగనాథ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే చెప్పచ్చు. అక్కడ ఉన్న స్థానిక డిపార్ట్మెంట్లు అన్నీ కూడా రంగనాథ్ గారికి సహకరించినట్టుగానే కనబడుతుంది. రెవెన్యూ కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, లేకపోతే ఇంకా క్యాట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ రంగనాథ్ గారికి సహకరించాలని చెప్పి వాళ్ళ పెద్ద బాసుల నుంచి ఆదేశాలు ఉన్నట్టుగానే మనం చూస్తే కనబడుతుంది. ఎందుకంటే ఒక అధికారానికి వచ్చినప్పుడు ఇంకొక అధికారి రాడు. ఇప్పుడు అన్నీ కూడా ఇవన్నిట్ల మధ్య జరిగినాయి ఏంది, ఒక చెరువులు అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటే ఒక రెవెన్యూలో కంప్లైంట్ ఇవ్వాలి. రెవెన్యూకి ఇచ్చినాక 4 నెలలు 5 నెలల దాకా యాక్షన్ తీసుకోడు. యాక్షన్ తీసుకున్న టైంకి ఇరిగేషన్ వాళ్ళకి ఇస్తే క్యాట్ వాళ్ళు, అంటే వీళ్ళందరూ జమై ఒక దగ్గరికి వచ్చి ఆ నిర్మాణాన్ని ఆపే వరకే ఆ నిర్మాణం దాదాపు 10 ఏళ్ళ పట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఏవి రంగనాథ్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ డిజాస్టర్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినంత వరకు అతనికి పూర్తి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడమే కాదు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా హైడ్రా కింద కోఆర్డినేట్ చేసి హైడ్రాకు ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పంజాగుట్ట మరియు ఇంకా మన అమీర్పేట్
ఇలాంటి జాగాలలో కూడా చాలా కబ్జాలు జరిగినాయని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి కూడా నిన్న ఒక మీడియా సమావేశంలో తను మాట్లాడడం జరిగింది. పటాన్ చెరువు అమీన్పూర్కు సంబంధించినంత వరకు అయితే ఏవి రంగనాథ్ గారే సాక్షాత్తు అక్కడికి ఫీల్డ్ మీదకి పోయి అసలు ఏం జరుగుతుంది, అక్కడ కబ్జాలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎక్కడన్నా ఏదన్నా ఇర్రెగ్యులారిటీ ఉంటే మీకు సంబంధించిన పేపర్లన్నీ తీసుకొని రండి కూల్చివేతలకు ముందుకే అన్న విధంగా వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పడమే జరుగుతుంది. చూడాల్సి ఉంది అసలు అమీన్పూర్ మరియు పటాన్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలు పేదలై మాత్రమే కూలగొడతారా, పెద్దలై కూడా కూలగొట్టే సాహసం ఏవి రంగనాథ్ గారు చేయబోతున్నారా, అసలు ఎక్కడి వరకు తనకు ఈ పవర్స్ అనేటివి ఉన్నాయి, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలో మాజీ ఎమ్మెల్యేలో ఇంకా ఎవరో బంధువులు ఉంటే అవి కూడా కూలగొడతారా? మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక లీడరీ ఇండ్లు కూలగొట్టిరు అని చెప్పి ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి ఢిల్లీలో కడిగి అవతల వారేసిండు అన్నట్టు విధంగా ఒక వార్త సోషల్ మీడియా మరియు అధికార పార్టీకి సంబంధించిన పక్షాలలో ఒక వార్త వైరల్గా మారింది. అసలు నువ్వెవరి మా ఇల్లు కూలగొట్టడానికి నేను ఉండద్దా పార్టీలకి వెళ్ళిపోన్నా అని చెప్పి సాక్షాత్తు సోనియా గాంధీ దగ్గరనే ఈ పంచాయతీ పెట్టిండని చెప్పి తెలుస్తుంది. ఎంత మటుకు నిజం ఎంత మటుకు అవద్దాం అనేది రానున్న రోజులలో ఆ విషయం కూడా బయటపడుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే పటాన్ చెరువు మరియు అమీన్పూర్లలో ఉన్న కబ్జాలకు సంబంధించిన విషయాలపైన ఏవి రంగనాథ్ గారే డైరెక్ట్గా రావడంతో అక్కడ ఉన్న ప్రజలలో ఒక భయానకమైన వాతావరణం నెలకొన్నది. అసలు పేద ప్రజల ఇళ్లను కూలగొడతారా, లేకపోతే నిజంగా కబ్జాలు చేసి పెద్దోళ్ళ ఇళ్లను కూలగొడతారా? ఇంత ముందుకున్న ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏం చేసిరు? హైడ్రాకు సంబంధించినంత వరకు కీలకమైన అప్డేట్ ఏంటంటే మొదటిసారిగా హైడ్రా 5 అధికారుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చి వీటిని ఇలా కూలగొట్టే పరిస్థితులకు వచ్చింది కాబట్టి ఆ అధికారులు నిర్లక్ష్యం వహించారు. చెరువులలో ఉన్న వాటికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి హైడ్రా మొదటిసారిగా 6 అధికారులని బుక్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.